మీ మేయర్ని డిప్యూటీ మేయర్ని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మీ కౌన్సిల్ ఓపెన్గా మీ కార్పొరేటర్లు, మీ మేయరు, మీ డిప్యూటీ మేయరు, మీ ప్రజాప్రతినిధులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు నెత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే నీతో ముంగడు అంటలేరు. మాతో వచ్చి నెత్తి కొట్టుకుంటారు. ఏం చేయాలన్నా ఏం చేయాలి, ఊకే జూలియస్ ప్యాలెస్లో కూర్చుంటున్నాడు, కలవడు పాడలేదు. 11 తర్వాత 11 లోపల లెక్కలు, 11 తర్వాత అని ఇక మీ ఢిల్లీకి మూటలు, పొద్దున లెక్కలు, మధ్యాహ్నం మూటలు పోసుడు, పొద్దున అంతా 11 వరకు ఇన్కమింగ్, 11 తర్వాత ఈవినింగ్ వరకు అవుట్ గోయింగ్, సాయంత్రం ఎంత మిగిలిందో కౌంటింగ్. ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతున్నది. ఈరోజు చూసినట్టయితే నోటిఫికేషన్ 27 మున్సిపాలిటీలకు విలీనం చేస్తూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినాడు? 21 నవంబర్కి ఇచ్చినాడు. మెమో ఇచ్చినాడు గవర్నమెంట్ నుంచి కూడా. దీన్ని జిహెచ్ఎంసీకి పంపుతూ దీనిపై స్టడీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి ప్రభుత్వం నుంచి మెమో వస్తే 21 నవంబర్ 2025 మొన్నొచ్చింది. అది బయటికి మెమో 2023కి వచ్చింది మా చేతికి. ఆ రోజే ఖండించినాం, ఇది తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి. 25న కౌన్సిల్ అయితే దాంట్లో చర్చనే జరగలేదు. నవంబర్ 21 తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం చేస్తూ దీనిపైన స్టడీ చేసి సమగ్రంగా దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇస్తే దాని రిపోర్ట్ ఏమైందో పడలేదు. 3వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసిండు విలీనం చేస్తూ. మళ్ళీ డిసెంబర్ 8 తారీఖున డిలిమిటేషన్ 300 వార్డులు చేయాలని చెప్పేసి మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి పంపిస్తే 9వ తారీఖున ప్రిలిమినరీ నోటిఫికేషన్. మొత్తం బగ్గుమన్నారు అన్ని పార్టీల నాయకులు. ఏం చేస్తున్నారో తెలియదు, ఖబర్ లేకుండా దొంగ చాటున నేను చెప్తున్నాడు. నాకు సీక్రెట్ ఎందుకు, మేము సీక్రెట్ పెట్టుకొని ఏం చేస్తాం, ఏదో ఓపెన్ చేసుకుని దొంగలాగా నువ్వు మరి చెన్నారెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు? మరి ప్రజలకి ప్రజాప్రతినిధులకు తెలియాలి కదా. గొడవ చేస్తే 15వ తారీఖు మీటింగ్ పెట్టిండు, అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్. దాంట్లో తీసుకుంది ఒక్కటి పరిగణలో తీసుకోలేదు. డిసెంబర్ 20వ తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండు. నిన్న దొంగ చాటున బిల్లు పెట్టేసుకున్నాడు అసెంబ్లీలో. చర్చ లేదు. నిన్న ఎంఐఎం వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పి అడ్వైజ్ ఇచ్చినారు. దానికంటే స్పందన లేదు. దీనిపైన పూర్తిగా తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తారు.